హలో ఎవ్రీవన్, మీకైతే నేనైతే ఈరోజు పిక్సెల్ ల్యాబ్ ప్రో వర్షన్లో థంబ్నెయిల్స్ అనేవి ప్రొఫెషనల్గా ఎలా డిజైన్ చేయాలని అయితే మీకైతే నేర్పిస్తాను. నిన్నటి వీడియోలో అయితే నేనైతే లాంగ్ వీడియోలు అయితే చేశాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్యాప్కట్ ప్రో వర్షన్, అలాగే VPN ప్రీమియం వర్షన్, అలాగే పిక్సెల్ ల్యాబ్ ప్రో వర్షన్ 85+ అను ఫాంట్స్, అలాగే టెక్ ప్యాడ్ అనగా మీకైతే దాంట్లో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, PNG ఇమేజెస్, లోగోస్ అనేవి అయితే ఫ్రీగా అయితే ఉంటాయి. నేను మొత్తం దాని గురించి నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి క్యాప్కట్ ప్రో వర్షన్, పిక్సెల్ ల్యాబ్ ఇవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు నేను చెప్పినట్టు పాటిస్తేనే మీకైతే కరెక్ట్గా అయితే వర్క్ అయింది. ముందుగా అయితే మీరైతే ఆ వీడియో అయితే చూడండి. ప్రో వర్షన్స్ ఫ్రీగా అయితే నేనైతే అందులో అయితే ప్రొవైడ్ చేశాను, ఆ వీడియో చూడండి. మీరైతే ఈ వీడియోని అయితే మధ్యలో స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మధ్యలో మీరు కొంచెం అన్నా స్కిప్ చేశారంటే మీకైతే వీడియో మొత్తం మీకేం అర్థం కాదు. కాబట్టి మొత్తం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ముందుగా నేను చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే, మీరైతే ముందుగా పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసే ముందు ఎలాంటి VPN కనెక్ట్ చేయగల క్యాప్కట్ ప్రోకి అయితే VPN కనెక్ట్ చేసుకోవాలి. పిక్సెల్ ల్యాబ్ ప్రో వర్షన్కి అయితే VPN ఎలాంటిది కనెక్ట్ చేయాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా వాడేయడమే. అలాగే మీరు ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల అనేక మంది థంబ్నెయిల్స్ డిజైన్ చేయడం రాని వాళ్ళు అయితే మన వీడియోని చూసి అయితే నేర్చుకుంటారు. కాబట్టి మీరు ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే నేను చెప్పే వీడియోలో కంటెంట్లో ఏదైనా మీకు పాయింట్ అర్థం కాకపోతే కామెంట్లో అయితే తెలియజేయండి. నేనైతే షార్ట్స్లో అయితే క్లారిఫై చేస్తాను ఆ డౌట్స్ని. మీరైతే కామెంట్ అయితే చేయండి. మీరైతే ఫోన్ అయితే రొటేట్ చేయండి, అడ్డం కాకుండా నిలువుగా అయితే పెట్టుకోండి. వీడియో మొత్తం నేను నిలువుగా అయితే చూపిస్తాను. మొత్తం వీడియో ఎడిటింగ్ మొత్తం చెప్పను, కానీ మెయిన్ పాయింట్స్ చెప్తాను. మీరు మొత్తం నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ అయితే చేస్తూ ఉంటా, ప్రతిరోజు అయితే షార్ట్స్ చేస్తూ ఉంటాను. ఆ షార్ట్స్లో అయితే మీరు చూడండి, మీకు అర్థమైంది పిక్సెల్ ల్యాబ్ కానీ లేదంటే క్యాప్కట్ గురించి అయితే నేనైతే వీడియో షార్ట్స్ అయితే చేస్తాను, అందులో చూసి అయితే మీరైతే నేర్చుకోండి. ఫస్ట్ మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరైతే థంబ్నెయిల్ రేషియో అయితే 16:9 క్లిక్ చేసుకోండి. తర్వాత మీరైతే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. తర్వాత మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే బ్లాక్ పెట్టుకున్న తర్వాత మనకి ఏ కలర్ ఇమేజ్ కావాలంటే అలా అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి గ్రేడియంట్ కలర్స్ కూడా ఉంటాయి. బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మీరైతే షేప్స్ అయితే తీసుకున్నాం, పైన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం షేప్ అయితే తీసుకున్నాం. ఇక్కడ షేప్స్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. దాన్ని అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకుని మొత్తం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత కలర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన గ్రేడియంట్ కలర్స్ అయితే సెట్ చేసుకోండి. మీరైతే కరెక్ట్గా ఎటు కావాలంటే కలర్ అలా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే రివర్స్లో కావాలి, పింక్ అయితే అటే వెళ్ళాలి, కాబట్టి నేను తీసుకొచ్చి ఇలా బ్లాక్ని ఇటువైపు అయితే పంపిస్తున్నా. నాకైతే కరెక్ట్గా ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయింది. తర్వాత నేనైతే ఇమేజ్ ఒపాసిటీ అయితే తగ్గించుకుంటున్నా. ఒపాసిటీ అయితే తగ్గించుకున్నా.
ఇప్పుడు మనం అయితే ఇమేజెస్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. పైన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకున్నా. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేశానంటే, నేను క్యాప్కట్లో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్ అయితే ఉండిద్ది చూడండి, ఎంట్రన్స్లోనే ఉండిద్ది. అందులో నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకున్నా. లేదంటే ఈ విధంగా ఎరైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, నేను జూమ్ చేశాను కదా, అది ఎలా చేయాలి ఏంటో నేనైతే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి అయితే అర్థమైద్ది. ఇలా అయితే ఎరైజ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా ఏ సైజ్ ఎక్కడ కావాలి ఏంటో. ఇదైతే కలర్ కరెక్షను, ఇమేజ్ కలర్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. బ్రైట్నెస్, శాచురేషన్ ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా, మీకు కావాల్సిన స్టిక్కర్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లోగోస్ కావాలి, నాకైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ లోగోస్ అయితే నేను దానికోసం అయితే గూగుల్లో అయితే సెర్చ్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా. ఇలా అయితే ఇమేజెస్ అయితే ఉంటాయి, పిఎన్జి ఇమేజెస్ కూడా ఉంటాయి. నేనైతే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకున్నా. ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. దానికోసం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి అయితే కరెక్ట్గా పాయింట్ అయితే దాని మీద పెట్టాను, కలర్ మీద. ఆ కలర్ వర్క్ అయితే రిమూవ్ అయిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ చేయిలో ఉన్న పొజిషన్లో పెడుతున్నా. కానీ చుట్టూరు ఎరైజ్ అయితే అవ్వలేదు. దానికోసం మళ్ళీ ఏం చేస్తానంటే ఎరైజ్ కలర్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. స్మూత్ ఎడ్జ్ ఇవన్నీ అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. కొంతవరకు అయితే చుట్టూరు కలర్స్ అయితే పోయినాయి, మిగతా కలర్ అయితే ఎరైజ్ అయితే చేసుకుంటా. ఇలా అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన లోగోలు, ఇమేజెస్ పెట్టాల్సిన పొజిషన్లో అయితే కరెక్ట్గా పెట్టండి. ఇలా ఎడిట్ అయితే చేసుకోండి. ఇలా మీ టాలెంట్ తగ్గట్టు మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఇమేజ్ని జూమ్ ఎలా చేయాలో చూస్తున్నాం. పైన ఇక్కడ భూతద్దం సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి అయితే మనం జూమ్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇమేజ్లో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు కింద ఉన్న ఏ సింబల్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డబల్ ట్యాప్ చేస్తే టెక్స్ట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇప్పుడు అక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే 85+ అని అయితే టైప్ చేస్తున్నాను, ఎందుకంటే 85+ అను ఫాంట్స్ అని. ఫస్ట్ 85+ అని అయితే సెలెక్ట్ చేసి ఓకే అయితే ప్రెస్ చేయండి. మీకు కావాల్సిన పొజిషన్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక పక్క జరిపితే ఏబీ ఫాంట్స్ అని అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఫాంట్స్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉన్నాయన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్. మీకు కావాల్సిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫాంట్ కలర్ అయితే యాడ్ చేద్దాం. పక్క జరిపితే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మీకు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్క జరిపితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ కర్వ్ ఆప్షను, బ్యాక్గ్రౌండ్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన ఆప్షన్స్ అని ట్రై చేసేయండి. షాడో అని ఉంది కదా, షాడో ఆప్షన్, స్ట్రోక్, ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరైతే ట్రై చేయండి, మీకు అర్థమైద్ది. ఇలా 3D ఆప్షన్ అని ఉంది కదా, దీని గురించి అయితే మనం అయితే షార్ట్లో అయితే చెప్తాను క్లియర్గా. ఇది ఎందుకు ఉపయోగపడిద్ది ఏంటో, ఎలా వాడాలి ఏంటో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను తెలుగు టెక్స్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళి యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని సెర్చ్ చేయండి.
ఫస్ట్ ఉన్న దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇట్లా అయితే ఓపెన్ అయ్యింది. మీకు కావాల్సిన తెలుగు టెక్స్ట్ అయితే అక్కడైతే కాపీ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ నేనైతే తెలుగు అని అయితే పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరైతే 7.0 అయితే పెట్టుకోండి. తర్వాత ట్రాన్స్ఫార్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది. దీన్ని అయితే కాపీ చేసుకోండి మొత్తం. కాపీ చేసుకున్నాక మీరైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే ప్లేస్టోర్లో ఉండిద్ది. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరైతే మన టెక్ ప్యాడ్లో అయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఒక ఫైల్ అయితే ఉండిద్ది. దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడు మీరు కాపీ చేసింది అయితే దీంట్లో అయితే పేస్ట్ చేయండి. అలాగే మళ్ళీ దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న కింద బాక్స్ లాగా అయితే వస్తుంది. దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి టెక్స్ట్లో అయితే మళ్ళీ పేస్ట్ చేయండి. ఇలా అయితే వస్తుంది. మీరైతే ఇప్పుడైతే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్స్ అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాం. తెలుగు ఫాంట్స్ మై ఫాంట్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫాంట్ అయితే కరెక్ట్గా రాలా. అలాగే తర్వాత మీరైతే ఎప్పటికప్పుడే ఇమేజెస్ అయితే లాక్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళి లాక్ అయితే చేసుకోండి. లాక్ చేసుకోకపోతే మీ ఇమేజ్ సెలెక్ట్ అయిపోయి మీకైతే షేప్స్ అనేవి యాడ్ చేసుకోవడం కుదరదు. ఇప్పుడు షేప్ అయితే వచ్చింది. షేప్ యాడ్ చేసుకుంటున్నా. పైన కొమ్ము దగ్గర అయితే నేనైతే ఫిట్ చేసుకుంటున్నా. జూమ్ అయితే చేసుకున్నా. కరెక్ట్గా అయితే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నా. కరెక్ట్గా పెట్టుకొని నేనైతే లేయర్ అయితే డౌన్ చేసుకుంటున్నా. లేయర్స్ అయితే మీరు ఎలా డౌన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు లేయర్లోకి వెళ్ళి ఇలా అయితే లాంగ్ ప్రెస్ చేసి అయితే డౌన్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే వచ్చింది ఫైనల్గా. ఇలా అయితే మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకొని మీరైతే ఈజీగా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కావాల్సిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరైతే ఈ ఫాంట్స్లో వాడేటప్పుడు లేదంటే థంబ్నెయిల్స్ యూజ్ చేసేటప్పుడు మీరైతే 3D అని ఉంది కదా, వాటిని అయితే వాడమాకండి. ఇలా సింపుల్గా అయితే బాగుండిద్ది. ఇలా ఫైనల్గా నేనైతే ఇలా అయితే యాడ్ చేసుకున్నా మొత్తం. అలాగే నేను ఇక్కడ ఉన్న యారో ఎలా ఎడిట్ చేశానని చూడండి. ఇక్కడ యారో ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుని అయితే మీకు కావాల్సిన యారోస్ అయితే షేప్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా షేప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కలర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు యారోకి. తర్వాత అయితే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఆ డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాం. మీరు ఆ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఏ ఆప్షన్స్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్, ఇందాక కూడా చెప్పాను బ్యాక్గ్రౌండ్ అని. ఇలా అయితే మీకు ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ ఇలా చాలా రకాలు అయితే ఉండిద్ది. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ అయితే ఇది. తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకోవాలి. పైన సేవ్ ఆప్షన్ అయితే ఉంది చూడండి. ఇక్కడ సేవ్ ఇమేజ్ అని అయితే క్లిక్ చేసి సేవ్ ఆన్ గ్యాలరీ అని అయితే ప్రెస్ చేయండి. తర్వాత మీరు అయితే ప్రాజెక్ట్ అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మొత్తం ప్రాజెక్ట్ అయితే ఉండిద్ది. సేవ్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి దానికి ఒక నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే అయితే కొట్టండి. తర్వాత మీరు ఆ సేవ్ చేసింది ఎక్కడ ఉండిద్ది అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేశాక ఓపెన్ పిప్ ఫైల్స్ అని ఉంది కదా, ఇందులో అయితే ఉంటుంది. ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్యాప్కట్ ప్రో ఎలా యూస్ చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.